అడోల్ఫ్ హిట్లర్ జననం, బాల్యం. హిట్లర్ అంటే వినని వారు ప్రపంచంలో లేరు. అయితే అతడి పుట్టుక, బాల్యం తిరుగుబాటు తత్వం. కేవలం 40 మంది సభ్యులతో కూడిన నాజీ పార్టీకి నాయకుడై ఆ తదుపరి ఐరోపాని, ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసిన అతడి మొండితనం, చివరికి ఆత్మహత్యల వివరణల స్థూల చరిత్ర ఇది. జననం. అడోల్ఫ్ అనే ఇతడు బవేరియా తీరాన గల ఆస్ట్రియాలోని బ్రానో అనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో 1889 ఏప్రిల్ 20వ తేదీన జన్మించాడు. ఇతడి తండ్రి అలోయిస్ హిట్లర్. అలోయిస్ 3వ భార్యకు జన్మించిన 3వ సంతానం ఈ అడోల్ఫ్. ఈ అలోయిస్ మొదటి భార్య వృద్ధురాలే కాక వ్యాధిగ్రస్తురాలు కావడంతో సంతానం లేదు. ఆమె మరణాంతరం 1883లో ఫ్రాంజిస్కాని వివాహం అడగా ఆమెకొక కుమార్తె ఏంజెలా జన్మించింది. ఆ తర్వాత సంవత్సరంలోనే 2వ భార్య ట్యూబర్క్యులోసిస్ వ్యాధితో చనిపోగా అలోయిస్ తన 40వ ఏట 25 సంవత్సరాల వయసున్న క్లారా పోల్చిని వివాహమాడాడు. ఆమెకు 5గురు సంతానం. మొదటి 2 చిన్నతనంలోనే చనిపోయారు. 3వ బిడ్డ మన నాయకుడు అడోల్ఫ్ హిట్లర్. ఆ తర్వాత ఎడ్మండ్ అనే సోదరుడు. అతడు 6 సంవత్సరాలే జీవించాడు. ఆ తర్వాత 1896 జన్మించిన చివరి బిడ్డ పాలా. వరుసకు సోదరి అయిన అంజెలా చివరకు అతడితోనే ఉన్నారు. ఏంజెలా కుమార్తె జెలీ మాత్రమే అతడి ప్రేమికురాలు. బాల్యం. తండ్రి అతడికి 58వ ఏట ఉద్యోగ విరమణ చేయగా అప్పటికి హిట్లర్ వయసు 6 సంవత్సరాలు. ఉద్యోగానంతరం వచ్చి తండ్రి జీవన భత్యంతో జీవిస్తుండగా కుమారుడు హిట్లర్ దగ్గరలో గల ఫిచ్ హోమ్లో గల ఒక గ్రామీణ పాఠశాలలో చేరాడు. అది 1895. అలోయిస్ ఆ తర్వాత 9 చోట్లకు మారాక కొడుకు హిట్లర్ 5 పాఠశాలలు మారాడు. ప్రతిసారి పాఠశాలలు మారడం, వాటి నూతన వాతావరణం అతడికి సరిపడక చదువులో వెనకబడ్డాడు. చివరికి లించ్ నగర దక్షిణాన గల లియోన్డింగ్ గ్రామంలో స్థిరపడ్డాడు. మొదటి ప్రతిఘటన. అతడు 11 ఏళ్ల వయసులో తండ్రి హిట్లర్ని ఖర్చుతో కూడుకున్నదైన ఒక ఉన్నత పాఠశాలలో చేర్పించాడు. ఇది పౌర ఉద్యోగిగా తర్వాత స్థిరపడడానికి అనువైన విద్య. అప్పుడే అతడిలోని ప్రతిఘటన తత్వం బయటపడింది. తండ్రితో విభేదించి సాధారణ ప్రభుత్వ ఉద్యోగం తనకు వద్దని తిరగబడ్డాడు. చివరికి తండ్రితో తన చివరి మాటగా నేను కళాకారుడిగా మారడానికి చిత్రలేఖనం నేర్చుకుంటానన్నాడు. తండ్రి ఒక ప్రభుత్వ సేవకుడికి ఉండటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రభుత్వ సేవకత్వం మంచిది అనగా మరో మార్గం లేదు. నేనెన్నటికీ ప్రభుత్వ సేవకుడిని కాను అని సమాధానం ఇచ్చాడు హిట్లర్. దీంతో తండ్రి కొడుకుల సంబంధాలు చెడిపోయాయి. చదువు వేడల విరక్తి. తండ్రితో విభేదించిన అతడి చదువుపై మరింత విరక్తి పెరిగింది. అయితే అతడి మార్కుల జాబితా చూస్తే సామాన్య విద్యార్థి మార్కుల కంటే ఎక్కువే ఉన్నా అతడికి ఉపాధ్యాయులపై ఎంతో కోపం ఉండేది. అతడు తన పుస్తకంలో ఈ ఉపాధ్యాయుల మెదడు క్రమపద్ధతిలో లేదు, ఎక్కువ మంది పిచ్చివాళ్ళు అని పేర్కొన్నాడు. ఈ భావన వల్ల అతడికి చదువు బరువుగా అనిపించింది. అతడికి చరిత్ర పాఠాలు నేర్పిన డాక్టర్ హోచ్పై మాత్రం గౌరవం ఉండేది. అడల్ఫ్ హిట్లర్ 65 ఏళ్ల వయసులో హిట్లర్ తండ్రి అలియోస్ మరణించగా అతడిని ప్రతిఘటించిన హిట్లర్ దుఃఖించాడు. అతడి తల్లి వయసు అప్పటికి 42 సంవత్సరాలు. అతి తక్కువ భత్యంతో ఆమె లింజ్ నగర పొలిమెర్లలో ఉంటూ తల్లి ఒత్తిళ్ల వల్ల తండ్రి కోరిక మన్నించి తిరిగి పాఠశాలలో చేరిన ఇష్టం లేని చదువు అతడికి అవ్వలేదు. చదువుకి ముగింపు. అతడు 16 సంవత్సరాల వయసులో ఊపిరితిత్తులకు వ్యాధి సోకి పాఠశాల చదువుకు స్వస్తి చెప్పాడు. అయితే 1905 సెప్టెంబర్లో అతడి మార్కులను బట్టి ఎక్కువ పాఠ్యాంశాలలో సరిపడా మార్కులు వచ్చాయి గాని చిత్రలేఖనంలో అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉన్నవాడని రాయబడి ఉంది. పాఠశాల నుండి స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చిన అతడు మొదటిసారి చివరిసారి మద్యం సేవించాడు. అలా ఆ రాత్రంతా గడిపి ఆ తర్వాత జీవితాంతం ఏకకగా జీవించాడు. అతనెన్నడూ పొగ పీల్చలేదు. సోదరి కుమార్తె జెల్లీ ఆత్మహత్య చేసుకోగా అతడు ఆమె జ్ఞాపకార్థం మిగిలిన జీవితం అంతా శాకాహారిగా ఉన్నాడు. ఐరోపా సామాజిక జీవనంలో అదొక విచిత్రం. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు నుండి పాఠశాల విద్య నుండి దూరం జరిగి స్వేచ్ఛగా తిరుగుతూ దేనిపైన మనసు లగ్నం చేయక నిశ్శబ్దంగా అంతర్ముఖుడై తిరిగాడు. ఎవరైనా అతడిని వినేవాళ్లు తారసిల్తే వారితో గంటల కొద్దీ మాట్లాడేవాడు. ఎవరైనా అతడి భావనలను వ్యతిరేకిస్తే వారిపై విరుచుకుపడేవాడు. అతడు తన మాటే చెల్లాలని భావకుడు. అతడి మాటలకు అడ్డు రావడం సహించలేడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.